వాస్తవ బలం వేరు. వాస్తవంగా ప్రశాంతంగా సజావుగా అక్కడ ఎన్నిక జరిగితే గెలవాల్సిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని అంటుంటారు. చాలా సర్వేలు కూడా వాళ్ళే గెలుస్తారని చెప్పారు. కానీ సజావుగా జరగని మాట వాస్తవం. 2021లో కుప్పం ఎన్నికలు ఏ విధంగా జరిగాయో అరాచకాలు, దౌర్జన్యాలు, డబ్బులు విచ్చలవిడిగా పంపిణీలు చేయడం, పోలీసులను ఇష్టారాజ్యంగా వాడుకోవడం ఎలా జరిగాయో సేమ్ అదే తరహాలో పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక కూడా ఎన్నికలు జరిగాయి అని చెప్పుకోవచ్చు. కాబట్టి అక్కడ వైసీపీ గెలవకూడదు కుప్పంలో, కానీ గెలిచింది. ఇక్కడ టీడీపీ గెలవకూడదు, కానీ గెలవబోతోంది. గెలిచే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. సుమారుగా ఒక 700 మెజారిటీతో తెలుగుదేశం పార్టీ గెలవబోతోంది అని తాజాగా కొన్ని నివేదికలు చెప్తున్నాయన్నమాట. సో ఇది గుణపాఠం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం. ఏమయ్యా, ఒక జర్నలిస్ట్గా నువ్వు పులివెందుల్లో టీడీపీ గెలవడాన్ని సమర్థిస్తావా అని మీరు అడగొచ్చు. ఎస్, నేను సమర్థించను. సో అలా అడిగే వాళ్ళు కుప్పంలో